అమ్మా, సూర్యభగవానుని దగ్గర విద్యను అభ్యసించి వచ్చి తిని. చాలా సంతోషం నాయన. సాక్షాత్తు శ్రీ సూర్యభగవానుడే నీకు గురువైనందుకు నీ తల్లిగా నేను మిక్కిలి ఆనందపడుతున్నాను. నీకు విజయమగుగాక. ధన్యవాదములు. ఎంత విద్యను అభ్యసించినా, ఎంతటి గొప్పవాడైనా కూడా సహజ సిద్ధంగా కోతులకుండే లక్షణాల నుండి బయటపడలేకపోయాడు మన హనుమంతుడు. అంటే తన సహా కోతి మొక్కతో కలిసి అందరినీ ఇబ్బందులకు గురి చేయడం, గేలి చేయడం, వారి ఇంటిలో ఉండే సామానులు బయట పారవేయడం, వారి వారి పిల్లల కోసం తీసుకువచ్చిన పదార్థాలను తిన్నన్ని తిని మిగతావి బయట పారబోయడం, ఇలాంటివి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. ఈ విషయం కాస్త అంజనాదేవికి తెలిసింది. నాయనా హనుమా, నీవు చేస్తున్న పనులు వింటుంటే నా మనసుకు చాలా బాధ కలుగుతుంది. అటువంటి పనులకు పాల్పడవద్దు. నీ వల్ల తోటివారికి ఉపకారం కలగాలే కానీ పక్కవారిని అలా ఇబ్బందులకు గురి చెయ్యవచ్చా చెప్పు? అటువంటిది ఏమీ లేదమ్మా. నేనేమి అంత ఎక్కువ అల్లరి చేయట్లేదు. కావాలంటే మా స్నేహితుని అడుగు. నువ్వు నీ స్నేహితులు కలిసే ఈ పనులన్నీ చేస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళని సాక్ష్యం అడగమంటావా? తప్పు నాయన, అటువంటి పనులు కూడదు. దయచేసి నా మాట విని బుద్ధిగా ఉండు. సర్లే, నువ్వు అంతలా బాధపడకు. మరీ అంత ఎక్కువ అల్లరి చేయనులే అని చెప్పి తుర్రుమన్నాడు. హతవిధి స్వామి, ఇలా అయినా నువ్వే వీడిని సరైన దారిలో పెట్టు. హనుమా, హనుమా, మనకి దగ్గరలో ఉన్న అడవిలో మునులు తపస్సు చేసుకుంటున్నారట. పద వెళ్దాం. సరే పదండి. హనుమా, నువ్వు చాలా బలవంతుడివి కదా. ఆ చెట్టు కొమ్మలను బలంగా ఊపు. ఊపుతున్నా ఆ ముని కళ్ళు తెరవడేం. ఓ పంచెయ్యి, ఆ చెట్టు అక్కడి నుంచి పీకే. లాభం లేదు, అయినా కళ్ళు తెరవడం లేదు. ఆ కమండలం తీసి విసిరేస్తాను. నేను ఆ మరచెంగును విసిరేస్తాను. నేను చెట్టెక్కి పైనున్న కాయలన్నీ క్రింద పడేలా కొమ్మలన్నింటినీ ఊపుతాను. ఇలా ఎన్నో రకాలుగా ఆ మునుల తపస్సుకు భంగం కలిగేలా అల్లరి చేస్తాడు. చివరకు సహనం నశించి కళ్ళు తెరిచిన మునులు హనుమంతుడిని చూసి ఆగ్రహంతో శాపం ఇచ్చారు. హనుమ, ఏ వరాల వల్ల ఇవన్నీ చేస్తున్నావో
బలవంతుడివి అని విర్రవీగుతున్నావో అవన్నీ ఈరోజు మర్చిపోదువుగాక. ఓ మహానుభావులారా, నన్ను క్షమించండి. ఏదో చిన్నతనం వల్ల తెలియక తప్పు చేశాను. నాకు శాప విమోచనము సెలవివ్వండి. నాయన హనుమ, తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. సందర్భం వచ్చినప్పుడు నీలో ఉన్న బలాన్ని శక్తులను కొంతమంది నీకు గుర్తు తెస్తారు. అప్పటి నుండి యథాతథంగా నీ శక్తులన్నీ నీకు వస్తాయి. అప్పటి వరకు ఓ సాధారణ కోతిలా మామూలు జీవితాన్ని గడుపుతావు. వెళ్ళిరా నాయనా. ధన్యవాదములు స్వామి.